సమగ్ర కులగణనపై విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మిగిలిన కుటుంబాలను సర్వే చేయాలని నిర్ణయించింది. అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని సంకల్పించింది. సమగ్ర కుల సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. కుల గణనతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత వారం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపగా ఈసారి ఏకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మార్చి మొదటి వారంలో మంత్రిమండలిలో తీర్మానం చేసి శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపుతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇక కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చే రిపోర్ట్ను మంత్రిమండలిలో తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదం తెలుపుతారు. దీంతో 6 నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్ర నిధులు ఆలస్యమైన ఎన్నికల్లో ఇచ్చిన బీసీల రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. సమగ్ర కులగణనపై విమర్శలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మిగిలిపోయినటువంటి కుటుంబాలను సర్వే చేయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం నిన్నంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, కులగణన, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైనే జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే సమగ్ర కులగణనకు సంబంధించి ఇంకా మరొకసారి అవకాశం ఇస్తున్నాం. ఈ 16 నుంచి 28 వరకు సర్వేలో పాల్గొనేటువంటి వారికి సంబంధించి సర్వేలో పాల్గొనేలా దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, మండలాఫీసులో ప్రజాపాలనకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఏ మాదిరి ఇచ్చారో అదే విధంగా స్వచ్ఛందంగా ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. సో ప్రభుత్వ లెక్కల ప్రకారం 3.1% మంది సర్వేలో పాల్గొనలేదు కనుక ఆ సర్వేకి సంబంధించి కూడా పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు. దీంట్లో ప్రధానంగా మైగ్రేషన్ గా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు కావచ్చు, విదేశాల్లో ఉన్న వారు కావచ్చు, అలాగే హైదరాబాద్ లాంటి ముఖ్యమైనటువంటి మహానగరంలో సర్వేలో పాల్గొనడం ఉన్న వారి కోసం కూడా ప్రత్యేకంగా ఈ సర్వేలో అవకాశం కల్పించారు. సో ఈ సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత వచ్చే నెలలో మార్చి ఫస్ట్ వీక్ లో మంత్రిమండలిలో సమావేశం చేసి అసెంబ్లీలో బిల్లుకు సంబంధించి పూర్తిగా దాని ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని కేంద్రానికి పంపిస్తారు. సో చట్టబద్ధత కోసమే బీసీ రిజర్వేషన్, విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించేందుకే ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మనం చూస్తున్నాం గత 5-6 నెలలుగా రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల హడావిడి కనిపించింది. నిన్న మొన్న కూడా చూస్తాం స్థానిక సంస్థలకు సంబంధించి రేపు ఎల్లుండో నోటిఫికేషన్ వస్తున్నటువంటి కోణంలో నిన్న డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జరిగినటువంటి ఏదైతే సర్వేకి సంబంధించి మరొకసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆ సర్వే రైట్ అశోక్.